ఓం శ్రీరామాయ నమః. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ మా నమస్మాంజలు. మా స్పేస్ తరపున ముందుగా మాటించినట్టుగా వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుందాం. రామాయణం గురించి చెప్పుకునే ముందు వాల్మీకి గురించి చెప్పుకోవాలనుకున్నాం. ఆ కవి కోకిల గురించి ముందు భాగంలో చెప్పుకున్నాం కదా. ఇక రామాయణంలోకి వచ్చే ముందు పూర్వ రామాయణం అనగా రఘువంశం, ఇక్ష్వాకు వంశం గురించి కొద్దిగా తెలుసుకొని తర్వాత రామాయణంలోకి ప్రవేశిద్దాం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ అని 6 ఖండాలతో పాటు ఉత్తరకాండ గురించి కూడా సృష్టించుకుందాం. ముందుగా ఇక్ష్వాకు వంశం గురించి మాట్లాడుకుంటే, రాముడు జన్మించినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఈ ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు వైవస్వతుడు, ఆది పురుషుడు వివస్వంతుడు అనగా సూర్యుడు. ఆయన పేరు మీద నుంచి వచ్చింది కనుకే ఇది సూర్యవంశం అయినది. 2వ వాడు వైవస్వత మనువు, 3వ వాడు ఇక్ష్వాకుడు. ఈయన పేరు మీద ఇక్ష్వాకు వంశంగా కీర్తి గడించింది. ఇక్ష్వాకుడికి 9 కుమారులు. వారిలో ఒకడు వికుక్షి. వికుక్షికి వశిష్ఠ మహర్షి అనుగ్రహంచే రాజ్యాధికారం లభించినది. అతని కుమారుడైన అయోధునికి కుకస్థుడు జన్మించాడు. ఇతడు తన కుమారుల్లో జ్యేష్ఠుడైన కువలస్వనుకి రాజ్యాభిషేకం చేశాడు. కువలస్వని పుత్రుల్లో దృఢస్వనుకి హరీష్యుడు, ఇతని మనవడు సంహత్వశనుడు, 2 పుత్రులు మరి ఒక పుత్రిక హైమావతి జన్మించినది. హైమావతికి ప్రసన్నజిత్తుడు కుమారుడుగా కలిగను. ఇతని మనవడు మాందాత. ఇతనికి పురుకుత్సుడు, ముచికుందుడు అను పుత్రులు జన్మించారు. పురికుత్సునికి తెరయురుని అను పుత్రుడును, ఇతనికి సత్యవ్రతుడు అను పుత్రుడును కలిగారు. వీరిలో సత్యవ్రతుడు పరాక్రమవంతుడైన రాజ్యాధికారం చేపట్టాడు. ఈ సత్యవ్రతుడనే తండ్రి మాటని పాటించక జీవుల్ని హింసించటం, గోవధ చేయటం, గోమాంసం భక్షించటం అను 3 పాపములు చేయటం వల్ల త్రిశంకుడు అను నామధేయము కలిగాడు. వశిష్ఠ మహర్షిచే శాపగ్రస్తుడైన ఈ త్రిశంకుడు విశ్వామిత్రుడికై ప్రార్థించాడు. విశ్వామిత్రుడు తన తపోబలం చేత త్రిశంకునికి స్వర్గమును సృష్టించాడు. అది ఏ త్రిశంకు స్వర్గం. త్రిశంకునికి సత్యవ్రతుని పుత్రుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు జీవిత పర్యంతము సత్యవ్రత దీక్ష పాటించి శివ అనుగ్రహ భాగ్యం పొంది సత్యహరిశ్చంద్రుడని కీర్తి పొందాడు. ఇతని కుమారుడు లోహితుడు. ఇతని మనవుడు బాహు కుమారుడు సగరుడు. ఇతను సామ్రాజ్యాధికారము, లోకముమరులు, ధర్మము నెలకొల్పి సగర చక్రవర్తి అని కీర్తి పొందాడు. సగరునికి 2 భార్యలు. మొదటి భార్యకి, పెద్ద భార్యకి 66,000 మంది కుమారులు. చిన్న భార్యకి వంశాధారకుడైన పుత్రుడు ప్రసాదించమని ఔర్య మహాముని కోరుకున్నది. సగరుడు అశ్వమేధ యాగం సంకల్పించాడు. యాగాశ్వము వెంట 66,000 మంది కుమారులను పంపినాడు. వారు యాగాశ్వమును వెతుకుతూ పాతాళ లోకమునకు చేరి కపిలముని కోపాగ్నికి భస్మమైనారు. వీరు పాతాళమునకు చేరుటచే భూమిని తవ్వినందున సముద్రము ఏర్పడినది. సగరుని పేరిట సాగరముగా ప్రసిద్ధి చెందినది. వీరి తర్వాత పంచజనుడు చక్రవర్తి అవుతాడు. ఇతని కుమారుడు దిలీపుడు. దిలీపుడికి జన్మించిన వాడు భగీరథుడు. పితృదేవతలకు సద్గతులు ప్రసాదించుటకై ఘోర తపస్సు ఆచరించి ఆ గంగాదేవిని భూమికి తీసుకొచ్చిన వాడు భగీరథుడు. భగీరథుడు మనవడు మునిమనవుడు అంబరీషుడు. అంబరీషుడు మునిమనవు రఘువు. ఇక్కడ నుంచి రఘువంశం ప్రారంభమైంది. ఇతని పేరిట
రఘువంశం ఏర్పడినది. రఘువు కుమారుడు అజుడు. అజమహారాజు కుమారులు సురభుడు, దశరథుడు. దశరథుడు అయోధ్యని రాజధానిగా చేసుకొని చిరకాలం పాలించాడు. ఇతనే మన శ్రీరామచంద్రుని యొక్క తండ్రి. ఇతడు పుత్రకామేష్టి యాగం జరపగా శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి రావణ కుంభకర్ణాదుల్ని సంహరించాడు. శ్రీరాముని యొక్క కుమారులు కుషుడు, లవుడు. కుషుడు ద్వారా రఘువంశం అంతరించినది. చెప్తున్నాం కదండి, రాముడు ఎలా వచ్చాడు, ఆయన వంశం ఏంటనేది ఇప్పటివరకు మనం చెప్తున్నాం కదా. ఇక మనం రామాయణంలోకి ప్రవేశిద్దాం. రామాయణంలో మనం చెప్పుకున్నట్టుగా మొత్తం 8 ఖండాలుగా చెప్పుకోవచ్చండి, పూర్వ రామాయణంతో కలుపుకొని. లేదంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని చెప్పుకుంటారు. కొందరు దానికి ఉత్తరకాండని చేర్చి సీత అడవులకు పంపుట, కుశలవుల వృత్తాంతము, సీత భూమిలో కలిసిపోవుట, రామావతార సమాప్తి వరకు చెప్తారు. వాల్మీకి రచించినటువంటి రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని చెప్పబడతాయి. ఈ విధంగా రామాయణాన్ని చెప్తూ ఉంటారు. ఇక మనం బాలకాండతోటి రామాయణాన్ని ప్రారంభించుకుందాం. శ్రీరామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమః. ఇక రామాయణం ప్రారంభించుకుంటే, అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని కోశల దేశాన్ని రఘువంశపు రాజు అయిన దశరథుడు పాలిస్తూ ఉండేవాడు. ఈయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీరికి పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తర్వాత ఆ పుత్రకామేష్టి యాగ ఫలితం చేత ఆ రాజుకి 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు. రావణుడు అనేవాడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వల్ల చావు లేదని వరాన్ని పొందాడు. దేవతలు ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికై నరుడుగా జన్మించాడు. ఆ అవతారమే శ్రీరామ అవతారం. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి అయోనిజ అయి సీతాదేవిగా జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో జనించాడు. ఈ రఘువంశానికి కులగురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. అయోధ్య నగరంలో దశరథనందనులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు బాల్యక్రీడలన్నీ ముగించుకొని వశిష్ఠ మహర్షి దగ్గర సర్వశాస్త్ర ధనుర్వేద విద్యలన్నీ అభ్యసిస్తారు. ఆ రోజుల్లో యజ్ఞ విధ్వంసానికి ఉపక్రమించే రాక్షస సంహారార్థం విశ్వామిత్రుడు అయోధ్యకి చేరాడు. రాజసభా భవన ద్వారం వద్ద నిలబడి మహారాజుకు తన రాకని తెలియపరిచాడు. వార్త వింటూనే దశరథుడు మంత్రి, పురోహిత, దండనాథుల అనుచర వర్గాన్ని క్షణకాలంలో ఎదురేగి స్వాగత మర్యాదల్ని నిర్వర్తించి విశ్వామిత్రుణ్ణి లోపలికి తీసుకొచ్చారు. కొంతసేపు కుశల ప్రశ్నలు నడిచాక ఆయన దశరథుడితో ఈ విధంగా పలికాడు. దశరథుడు: బ్రహ్మర్షి, మీరు అడుగు పెట్టడంతో మా గృహం పావనమైంది, మా జన్మ ధన్యమైనది. తాము ఏ పని మీద దయచేశారో ఆజ్ఞాపిస్తే అది నెరవేర్చడానికి అంజలబద్ధుడనై ఉన్నాను అని వినయంగా చూస్తూ నిలబడ్డాడు. విశ్వామిత్రుడు:
ఉత్తమ ఉత్తమ వంశంలో జన్మించిన మహాపురుషుడికి ఉండవలసిన వినయ సౌశల్యమైన మూర్తిభవించిన నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వశిష్ఠులు వారి శిష్యునిగా ఉండవలసిన ధర్మ పరాయణత్వం నీలో గోచరిస్తున్నది అని ప్రశంసించాడు. మహారాజా, పరమనిష్టతో నేనొక యజ్ఞం తలపెట్టాను. మారీచ సుబాహువులనే రాక్షసులు దానికి విఘ్నం కలిగిస్తున్నారు. వారు పరాక్రమవంతులు, కామరూపులు, సుశిక్షితులు. యజ్ఞ ప్రారంభించగానే అనుచర సహితులై రక్తమాంసాలతో యజ్ఞవేదికను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞవేళ క్రోధం ధరించి చేరకూడదు, అందుచేత వారిని శపించడం లేదు. ఇక వారి నుంచి ఈ క్రతువు రక్ష జరగాలంటే నీ జ్యేష్ఠుడైన రాముణ్ణి నాతో పంపాలి. వయసులో చిన్నవాడైనా మీ రాముడు సత్యపరాక్రముడు, మారీచ సుబాహువుల్ని నిగ్రహించగలడు. అందువల్ల ముల్లోకాల్లో రాముని యశశ్చంద్రులు వ్యాపిస్తాయని చెప్పేసి విశ్వామిత్రుడు తెలియజేశాడు. నీకేమైనా సందేహాలుంటే ఈ విషయంలో మీ కులగురువులైన వశిష్ఠులు వారితో సంప్రదించి యజ్ఞ ప్రారంభానికి 10 రోజుల వ్యవధి ఉంది, త్వరగా నిర్ణయించు అన్నాడు. వెంటనే నిశ్చేష్టుడైన దశరథుడు కొంతసేపటికి తేరుకొని బ్రహ్మర్షి, 16 ఏళ్ళైనా నిండని నా పసివాడిని ఆ రాక్షసులతో యుద్ధానికి ఎలా పంపమంటావు? నా దగ్గర ఎంతో పెద్ద సైన్యం ఉంది, సశస్త్ర ప్రయోగ నిపుణులు యోధులు ఉన్నారు. వారితో వచ్చి నేను రాక్షస సంహారం చేస్తాను. అంతేగాని పసివాడైన రాముడెందుకు? నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మీ యజ్ఞానికి విఘ్నం ఉండదు. మాయాజాలంలో ఆరితేరిన రాక్షసుల మధ్యకు రామును పంపి నేను జీవించలేను అన్నాడు. రాముడే రావాలన్నా నేను చతురంగ బలాల తోడు వస్తాను. జీవితమంతా సంతానం లేక ఇప్పటికి కలిగిన ఈ బిడ్డలతో నాకు వీడంటే పరమప్రీతి. ఇంతకు ఆ మారీచ సుబాహువులెవరు? వారి సామర్థ్యాలేంటి అని కించిత హృదయంతో అంజులబద్ధుడై అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. మహారాజా, బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో ముల్లోకాల్ని ఆడించే రావణుని పేరు విన్నావుగా. వాడు పౌలస్యుడు, కుబేరుని సోదరుడు. ఆ రావణుని బంధువులే వీరు. వాని ఆజ్ఞానుసారం యజ్ఞ విధ్వంసం ప్రాణంగా ఉంటారు వీరు. వీరి తల్లి తాటకి, అది నందుని భార్య అన్నాడు. దశరథుడు మరింత భయభ్రాంతుడయ్యాడు. అనేక సుర సంగ్రామాలలో కత్తిపట్టి నిలిచిన నేను రావణుని ఎదుట నిలవలేను. ఇక ఈ బాలుడు, అకృతస్థుడైన నా రాముడు ఆ మారీచ సుబాహువుల్ని నిలవగలడా? ఈ పసికందుని ఆ రాక్షసులు బలి ఇవ్వలేను అన్నాడు. విశ్వామిత్రుడు, మహారాజా, ఏమి కోరినా ఇస్తానన్నావు. రఘువంశీయుడు ఆడి తప్పరాదే. నీ వంశానికి అపకీర్తిని తీసుకొస్తావా అని అడిగాడు. సరే, నువ్వు నీ కొడుకు సుఖంగా ఉండండి, ఈ అపకీర్తిని అలాగే ఉంచుకోండి అని చెప్పేసి ఆయన లేవబోతుంటే విశ్వామిత్రుడిని చూసి భూత పంచకం అంతా గజగజలాడింది. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుని శక్తి నెరిగిన వశిష్ఠులు, మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి ధర్మప్రభువుగా కీర్తి పొందావు. అటువంటి నువ్వు ఆడిన మాట తప్పటం పాడిగాదు. ఈ విశ్వామిత్రుడు శక్తి నీకు తెలియదు. రూపుదాల్చిన ధర్మమూర్తి, సర్వపరాక్రముడు, మహాతపస్శాలి, దివ్యశాస్త్రాలన్నీ అధీనంలో ఉన్నవాడు. కృశస్వ మహర్షికి ప్రసవించిన మృదంగాద్యాస్త్రాలైన స్వాధీనంలో ఉన్నాయి. అవి సర్వరక్షణ సంహార సమర్థాలు. అందుచేత రామచంద్రుణ్ణి ఆయనతో పంపడానికి సంకోచించిన అవసరం లేదు. అది నీ రాముడికి సర్వవిధాల శ్రేయోదాయకం అన్నాడు. కులగురువు మాటలతో ధైర్యం చెందిన దశరథుడు రామలక్ష్మణుని సభాస్థలికి రప్పించాడు. వస్తూనే వారు తండ్రికి పాదాభివందనం చేశారు. చూశారా వారి వినయ విధేయతలు? రావటమే ముందు తల్లిగారికి పాదాభివందనం చేశారు. వారిని లేవనెత్తి గడాలింగనం చేసుకొని విశ్వామిత్రుడికి అప్పగించాడు దశరథుడు. దశరథ మహారాజు రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడికి అప్పజెప్పాడు.
విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. సరయూ తీరం వెంట సాగుతున్న వారిని చూస్తుంటే 3 పడగల కోడెనాగు పరుగు పరుగున సాగుతున్నట్లుగా ఉందంట. ధనుష్పానాలు, ఖడ్గాలంకృత దేహాలు, తేజస్ సౌందర్యధనులైన రామలక్ష్మణులు వెనక వస్తుంటే అశ్విని దేవతల ముందు సాగుతున్న ప్రజాపతిలా ఉన్నాడంట విశ్వామిత్రుడు. అలా అర్ధయోజన దూరం నడిచే వరకు వెనుదిరిగి చూడలేదు విశ్వామిత్రుడు. అక్కడ ఆగి వెనుదిరిగి వాత్సల్యంతో మధుర స్వరంతో, రామ, కాలత్రకము కాకుండా ఈ పవిత్ర సరయు జలంలో ఆచమనం చేసి నిలబడు, నీకు బల అతిబల విద్యలను ఇస్తాను అన్నాడు. అవి జ్ఞానమాతృస్థానాలు. ఈ విద్యలు కలవారికి ఆకల దప్పికలు ఉండవు, ఏ పని చేసినా శ్రమ ఉండదు, ఏ వ్యాధి సోకదు, నిద్ర జాగృత అవస్థల్లో ఏ రక్షణ శక్తి దరిచేరదు. ఈ విద్య వల్ల నువ్వు సౌభాగ్య శ్రేయస్సులు పొందినట్టే. నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి అనగానే రాముడు నదీ జనాలు స్పృశించి నిలిచాడు. విశ్వామిత్రుడు కూడా ఆ విద్యల్ని అనుగ్రహించాడు. ఆ రాత్రి అక్కడే విశ్రమించారు. మహర్షి ఏవేవో చెబుతుంటే రాజపుత్రులు తృణశయ్య మీద సుఖనిద్ర ఉపక్రమించారు. రాత్రి గడిచింది. తెల్లవారుతుండగా విశ్వామిత్రుడు ఈ విధంగా రామలక్ష్మణుల్ని నేర్పాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాంహికం. మధుర గంభీర స్వరంతో మహర్షి మేలుకొలిపాడు. అన్నదమ్ములు లేచి కాలకృత్యాలు, విద్యుత్ ధర్మాలు నిర్వర్తించారు. మళ్ళీ నడక సాగుతుండగా సరియు గంగా సంగం ప్రాంతము చేరారు. అక్కడ అత్యంత మనోహరంగా కనిపించిన ఆశ్రమం చూసి రాముడు, మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. విశ్వామిత్రుడు, చాలా కాలం క్రితం పరమశివుడు తపోదీక్షలో ఉన్నాడు. ఆయన మనస్సును చలింపజేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు. ఆ శివక్రోధాగ్నికి భస్మమయ్యి ఇక్కడ పడ్డాడు. అది మొదలు వాడు అనంగుడయ్యాడు. ఇది అంగదేశము. ఈ ఆశ్రమం కామాశ్రమము అయ్యింది అన్నాడు. కామాశ్రమం వాసులు విశ్వామిత్రుని చూస్తూనే ఎదురు వచ్చి ఆయనకు రామలక్ష్మణులకు అతిథి పూజ జరిపారు. ఆ రాత్రి అక్కడ గడిపి ఉదయమే నావ మీద నదీ తీరం చేస్తుండగా మధ్యలో నీరు ఉబికి విరిగా ధ్వని వినిపించింది. రాముడు మహర్షి వైపు తిరిగాడు. బ్రహ్మ సృష్టించిన మానస సరోవరం తెలుసు కదా, ఆ సరస్సు నుంచి వెలువడి నది సరయూ నది. అది ఇక్కడ గంగతో సంగమిస్తుంది. ఈ సంరంభం అది అన్నాడు. నావ ఆవలి ఒడ్డుకి చేరింది. అడుగులు సాగుతున్నాయి. ఎదురుగా మహారణ్యం కనిపించింది. అప్పుడు రాముడు, పట్టపగలే చీకట్లు కట్టుకున్నాయి. సింహ వ్యాఘ్ర వరాహ ధ్వనులు సంకలంగా ఉంది. చూడటానికి భయంగా ఉన్న ఈ అరణ్యం పేరుమిట మహర్షి అని అడిగాడు. రాముడికి కూడా భయం వేసిందండి. చిన్నపిల్లగాడు కదా అప్పుడు. ఆయన కూడా మానవ రూపంలో జన్మించాడు కాబట్టి మానవుడు చూసిన లక్షణాలన్నీ రాముడు కూడా అనుభవించాడంట. అందుకే ఆయనకు కూడా భయం అనేది తెలిసింది. అప్పుడు అడవిలోకి తీసుకొచ్చారు. చిన్నపిల్లవాడిని అడవిలోకి తీసుకొస్తే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కదండి. మనకే ఇప్పుడు అడవిలోకి వెళ్ళి అక్కడ పులి ఇటువంటి వాటి శబ్దాలు ఏమన్నా వింటే భయపడము. రాముడు కూడా కొద్దిగా భయపడ్డాడంట. భయపడుతూనే, ఓ మహర్షి, అడవి పేరేంటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. దాశరథి ఒకనాడు అత్యంత సుఖప్రదమైన మూలధకారు ఒకనాడిది అత్యంత సుఖప్రదమైన మలదాకురుష జనపదము. వృత్తాసుర సంహార పాపకాలుష్యాన్ని భరించిన ఈ జనపదాలను దేవేంద్రుడు సస్యశ్యామలం చేశాడు. కొద్ది కాలం క్రితం ఇక్కడికి తాటకి అనే రాక్షసి చేరింది. అది యక్షిని. దానికి 1000 ఏనుగుల బలం ఉంది. నరమాంసం అంటే దానికి ప్రీతి. ఆ ప్రీతితో ఈ జనపదం నిర్జీవారణ్యంగా తయారైంది. ఆ యక్షినికి భయపడి ఇటు ఎవ్వరూ రారు. ఇప్పుడు దాన్ని సంహరించి నువ్వు ఈ అరణ్యాన్ని వనయోగ్యం చేయాలి అనగా రాముడు, మహర్షి,
యక్షులు అంత బలవంతులు అని వినలేదే, ఆమెకి ఈ శక్తి ఎక్కడిది అని ప్రశ్నించాడు. యక్షులకి అంతటి బలం ఉండదంట, రాక్షసులకు ఉండే అంత బలం. మరి రాక్షసికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఆయన సుకేతుడనే యక్షుడు సంతానార్జి అయి ప్రజాపతిని మెప్పించి తపస్సు చేసి ఈమెను వరంగా పొందాడు. బ్రహ్మ వరప్రభావం వల్ల దీనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. జంబుడి కొడుకు నందుడికి దీన్నిచ్చి పెళ్లి చేశాడు సుకేతుడు. వారి దాంపత్య ఫలం మరీచుడు. కాలక్రమేణా నందుడు కన్ను మూశాడు. ఒకనాడిది అగస్త్య మహర్షిని ఆరగించడానికి వెళ్ళగా ఆయన ఆగ్రహంతో భయంకర రూపంలో పురుష మాంసం తిని బ్రతుకు అని శపించి వెళ్ళిపోయాడు. అది మొదలగు ఇది అగస్త్య ఆశ్రమ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ బ్రతుకుతున్నది. దుష్ట పరాక్రమములు తాటకుని స్త్రీ అని సంకోచించకుండా లోకరక్షణార్థం ధర్మబుద్ధితో సంహరించు. అధర్మ నాశనార్థం చేసే ఏ పని అయినా ధర్మమే అని రాజలోక సనాతన ధర్మం చెప్పాడు. అధర్మ మార్గాన సాగే విరోచను పుత్రి మందరను పురోహితుడు కడతేర్చాడు. విష్ణువు భృగుపత్నిని సంహరించాడు. అధర్మ బుద్ధులైన దుష్టచారుల్ని సంహరింపజేసే వేళ ధర్మాధర్మ విచారణ అవసరం లేదు అని చెప్పాడు మహర్షి. రాములు చేతులు జోడించి, మహర్షి, మా నాన్నగారు మమ్ము మీ వెంట పంపుతూ మీరేం చెప్తే అది చేయమన్నారు. పితృవాక్య పరిపాలన మా వ్రతం. మీ శాసనానుసారం విద్వాంసులైన విప్రులు, సాధువుల్ని, గోవుల్ని, సర్వ ప్రజల రక్షణ కోసం ఈ రాక్షసుని వధిస్తాను అని ధనుష్ఠాకారం చేశాడు. అరణ్యమంతా అది ప్రతిధ్వనించింది. ఎక్కడో ఉన్న తాటికి చెవిన పడిందా ధ్వని. అది ఉగ్రరూపిణి అయి శబ్దధ్వంసం వచ్చి దశగా వచ్చింది. రాముడు దాన్ని చూస్తూనే, తమ్ముడా చూశావా, ఎంత వికారంగా మరింత భయంకరంగా ఉన్నదో ఇది. కంటబడి తేజులు మూసికున్న తెరవడు సామాన్యుడు. అయినా ఆడదాన్ని చంపడానికి నా మనసు అంగీకరించటం లేదు. దీని ముక్కు చెవులు కోసి వదిలేస్తాను అంటుండగా ఆమె రాముని మీదకి దూకింది. విశ్వామిత్రుడు ఓంకారంతో తాటకని నిలువరించాడు. రామలక్ష్మణులకు మంగళ శాసనం చేశాడు. తాటకి తవ విద్యతో పరిసరమంతా ధూళమయంగా క్రమించింది. శిలవర్షం కురిపించింది. రాముడు శిలవర్షాన్ని నిరోధించాడు. అది తీవ్ర క్రోధంతో విశాల బాహువులు చాచి మీదకి రాబోయింది. రాముడు చేతులు రెండూ ఖండించాడు. లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసేశాడు. అది మరింత క్రోధంతో మరీ రాళ్ల వర్షం కురిపించింది. చూశాడు విశ్వామిత్రుడు. రామ, ఏమిటి నీ సందేహం? ఈ దుష్టురాల్ని త్వరగా సంహరించు. సంధ్యాసమం సమీపిస్తున్నది. అప్పుడు దీని బలం మరింత పెరుగుతుంది. సంకోచించకు అనడంతో రాముడు శబ్దభేదితో తాటికి మాయాజాలాన్ని ఛేదించి ఒకే ఒక్క నిశితాశరంతో దాని గుండె చిన్నాభిన్నం చేశాడు. అది మహావృక్షంలా నేల కూలింది. విశ్వామిత్రుడు రాముని దగ్గరగా తీసుకొని ఆ రాత్రికి చక్కగా ఆయనకు ఒక ముద్దిచ్చి ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. తెల్లవారింది. తాటక సంహారంతో సర్వప్రాణకోటి సుఖశాంతులై ప్రసాదించగా రాముని ప్రశంసించినాడు విశ్వామిత్రుడు. రాఘవ, నిన్న నువ్వు చేసిన ప్రజా కళ్యాణ కార్యంకై నాకెంతో సంతోషం కలిగింది. తత్కార్యఫలంగా నీకు నా దగ్గరున్న అస్త్రాలన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ అస్త్రబలంతో నువ్వు త్రిలోక వీరుడు అవుతావు అని స్నాన పవిత్ర శుచీభూతుడైన రామునికి దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రచక్ర, ఐశిక, బ్రహ్మాస్త్ర, ధర్మపాల, కాలపాల, వరుణపాశ, ఆగ్నేయ, వాయువ్యద దివ్యశస్త్రాలన్నీ ఉపదేశించాడు విశ్వామిత్రుడు. మంత్రరూపంలో మహర్షి అస్త్రప్రదానం చేయగానే అవన్నీ తమ తమ రూపాల్లో రామచంద్రుని ఎదుట నిలిచి, రామభద్ర, ఈ క్షణం నుండి మేము నీ కింకురులం అనగా రాముడు అన్నింటినీ చేతులతో సృష్టించి మనస్సులో సమూహితం చేసుకున్నాడు. అనంతరం రామచంద్రుడు, మహర్షి, ఈ దివ్యశస్త్రాల్ని అనుగ్రహించిన మీరు ఉపసంహార క్రమం కూడా బోధించండి అని వినంగా అంజలి ఘటించాడు.
సత్యవంత సత్యకీర్తి దృష్ట రభస పరాజ్మల అవజ్మల లక్ష్య అలక్ష్య సునభ దృఢవభ దశాక్షి శతవక్త్ర దశశీర్ష శితోదర పద్మనాభ మహానాభ అదిగాగల ఉపసంహారాస్త్రాలను ఉపదేశించాడు మహర్షి విశ్వామిత్రుడు. ప్రయాణం సాగుతున్నది. కొంత దూరం నడిచాక రాముడు, మహర్షి, మనం తాటకీ వనం అతిక్రమించుచున్నట్టున్నాం. ఇక్కడ సుందర మృగ సందోహం, మనోహర సుగంధ సంతానం, లతాతారణాలు కనిపిస్తున్నాయి. అంటే మనం తాటకీ యొక్క వనాన్ని దాటి వచ్చాం కదా. ఈ యజ్ఞశాల ఎక్కడ ఉన్నారు? విశ్వామిత్రుడిని అడిగాడు రాముడు. మనం ఇప్పుడు తాటకీ వనం దాటినట్టున్నాం. ఇక్కడంతా సుందరంగా ఉంది. మరి ఇంత దూరం వచ్చాం కదా మహర్షి, మీ యజ్ఞశాలి ఎక్కడా అన్నాడు. రాఘవ, నువ్వు చూస్తున్న ఈ మనవనంలోనే సిద్ధాశ్రమం ఉన్నది. ఇక్కడే మహావిష్ణువు చిరకాలం తపోదీక్షలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అదితి సహితుడై ఇక్కడే సంతానార్థి అయి తపస్సు చేశాడు. ఇక్కడే బలి 100 అశ్వమేధాలు చేశాడు. ఇంద్ర పదవిని కోరి అదితి కశ్యపకులకు మహావిష్ణువు వామనుడుగా పుట్టినది ఇక్కడే. దాతృత్వానికి పర్యాయపదంగా నిలిచిన బలిని 3 అడుగులు యాచించిన వామనుడు త్రివిక్రముడైనది ఇక్కడే. ఇందరికీ వాంఛసిద్ధి కలిగించిన ఇది సిద్ధాశ్రమం అయినది. ఇక్కడే నేను లోక కళ్యాణకాంక్షతో యజ్ఞం తలపెట్టాను అంటూ ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు విశ్వామిత్రుడు. అక్కడి మహర్షులందరూ వారికి స్వాగత మర్యాదలు చేశారు. ముహూర్తకాలం విశ్రాంతి తీసుకున్న రాముడు, మహర్షి, మీరు యజ్ఞదీక్షితులు కావచ్చు. దీనికి సిద్ధాశ్రమం అన్న పేరును నిలబెడదాం అన్నాడు. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షుడు అయ్యాడు. మహర్షి, అసురులు యజ్ఞ విధ్వంసానికి ఎప్పుడు ఉపక్రమిస్తారు అనగా అక్కడి మునులు దాశరథి, కౌశికులు మౌనంలో ఉంటారు. ఇది మొదలు 6 రాత్రులు మీరే నవార్ణ కర్మ రక్షించాలి అన్నారు. క్రతువు సాగుతుంది. 5 రాత్రులు నడిచాయి. నిద్రాహారాలు లేకుండా రామలక్ష్మణులు రక్షణ దీక్షలో ఉన్నారు. యజ్ఞవేద జాజ్వాల దీప్తులతో ఉంది. ఆజ్యదారులతో విశ్వామిత్రుడు అగ్నిహోత్రునికి తృప్తి కలిగిస్తున్నాడు. నిర్విరామంగా వేదఘోష వినిపిస్తున్నది. అంతవరకు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో కారుమేఘాలు పరిచాయి. గర్జనలు ఆరంభమయ్యాయి. మారీచ సుబాహువులు అనుచర వర్గంతో గగన వీధిని చేరి రక్తమాంస వర్షం ఆరంభించారు. మేఘ గర్జన వింటూనే రాముడు, లక్ష్మణ, అదుగో అసురులు, చూస్తూ ఉండు అంటూ ఆగ్నేయాస్త్రం సంధించాడు. అది సుబాహును గుండె చీల్చి నేలకూల్చింది. ఉత్తర క్షణంలో రామధనుర్యుక్తమైన వాయు అస్త్రాన్ని అసురసేనను విగతజీవితులు చేసింది. అనంతరం తమ్ముడు, ఇంకా తాటకి కొడుకు మరీచి ఉన్నాడు, వీడికి నా అస్త్రబలం చూపిస్తాను అంటూ విడిచిన మరీచుడు సిద్ధాశ్రమం 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాడు. విశ్వామిత్రుడు క్రతువు నిర్విఘ్నంగా సాగించాడు. అక్కడ నుంచి బయలుదేరి మిథిలా నగరం అభిముఖంగా సాగుతున్నారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో. వరకు మనం విశ్వామిత్రుడి యాగరక్షణ కల్పించిన రామలక్ష్మణుల గురించి విన్నాం కదా. ఇక్కడ నుంచి మనం అహల్యని ఏ విధంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహించాడు అనేది తరువాయి భాగంలో విందాం. స్వస్తి.